ఈరోజు మన రెసిపీ ఫిష్ పులుసు. దానికోసం 1 kg రోహు ఫిష్లో 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, ఇంకొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ సీడ్స్, ఇంకొక చిటికెడు మెంతులు ఇవన్నీ రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మన గ్రేవీ కోసం 1 kg ఫిష్కి 200 గ్రామ్స్ ఆనియన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక మట్టి కుండలో 1/2 కప్పు ఆయిల్ తీసుకొని అందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందు చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేయాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఇంకా మనం ముందు చేసుకున్న మసాలాలో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసి బాగా కలిపి ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత అందులో 2 టొమాటోస్ వేసి కరివేపాకు వేయాలి. ఇలా మన మసాలా మొత్తం ఫ్రై అయ్యి నూనె పైకి తేలిన తర్వాత అందులో చింతపండు పులుసు వేసుకోవాలి. నేను ఇక్కడ 50 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను 1 kg ఫిష్కి. తర్వాత అందులో వాటర్ మన కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా వేసి ఒక బాయిల్ రానివ్వాలి. అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ వేసి ఒక 10 to 15 మినిట్స్ బాగా ఉడికించాలి. అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ అలానే మూత పెట్టి వదిలేస్తే మన ఫిష్ పులుసు రెడీ. ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో.